అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వ్యక్తుల ద్వారా ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఇంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు, ఎంతో మంచి మనసు కలవారని అయితే చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ యొక్క మంచితనాన్ని లోకం అయితే అసలు అర్థం చేసుకోదు, మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. మీరు చేసిన మేలును ఎప్పుడూ కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు. మీ యొక్క సొంత వాళ్ళ చేతుల్లోనే మీరు మోసపోయి ఉన్నారు, అవమానాలు పడి ఉన్నారు. కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా అసలు ఆశ్చర్యపోతారు. మీకు అంటే ఏది కూడా ఊరికే అయితే అసలు రాదు, అందులో కష్టపడవలసి ఉంటుంది. అటువంటి మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. కొంత ఆలోచనలు కూడా చేయడంలో మీరు ముందుంటారు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వీరి యొక్క సృజనాత్మకత వారిని ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు. వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదే ఆధారపడి ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో తమకు తాముగా ముందుగా ఆలోచించుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎంతో విలువనిస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించినా కూడా ఈ యొక్క రాశి గల వారు అయితే తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా అయితే అసలు బయట పెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతో లోతైనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు నవ్వుతూ దాచేయగలరు. ఈ యొక్క రాశి గల వారు మీ మనసు అనేది ఎప్పుడూ కూడా వెన్నలా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే మీకు ఒక సంపద అంటే అత్యధికంగా అయితే మీకు ధన సంపద అనేది కలగబోతుంది. మీరు నమ్మకంతో గనక ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వకపోతే ఎన్నో రకాలైనటువంటి బాధలను కూడా మీరు పెట్టినప్పటికీ కూడాను ఆ మూసుకుపోయినటువంటి దారులన్నీ కూడా మీకు తెరుచుకునే అవకాశం కూడా, అధిక మొత్తంలో మీ సొమ్మును మీకు చేజిక్కించుకునే అవకాశం కూడా రేపటి రోజున కలగబోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి తప్పకుండా అయితే వస్తుంది. కోట్ల ఖజానాను అందించబోయేటటువంటి ఒక విలువైనటువంటి సంపద అయితే మీకు తప్పకుండా అందుకోబోతున్నారు. అలాగే ఒక దివ్యమైనటువంటి పరిహారం కూడా చేయడం వల్ల నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితం అనేది కూడా మార్పును గమనించకపోతారు. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ కూడా బార్లు తెరుచుకుంటూ ఉంటాయి. ఈ పరిహారం కోసం మీరు తప్పకుండా చేయవలసిన నియమాలు ఏంటంటే గనక, మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకు మీరు కోట్ల ఖజానాన్ని అందించబోయే కల్పవృక్షం అని అయితే ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం అయితే కాదు, అది దేవతా వృక్షం. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం అని అయితే రావి చెట్టును వేలలో బ్రహ్మదేవుడు కాండంలో, విష్ణుమూర్తి కొమ్ముల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే రావి చెట్టుకు ప్రదర్శన చేస్తే త్రిమూర్తులకు ప్రదర్శన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుంది అని పురాణాలు కూడా వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం అయితే మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని అయితే ఇస్తుంది. తప్పకుండా ఆ పరిహారాన్ని మీరు శనివారం రోజున లేదా ఆదివారం, సోమవారం, శుక్రవారం నాడు చేయవలసి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఏది వీలైతే ఆ రోజున చేయవచ్చు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి మీరు తలంటి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను అయితే అసలు ధరించవద్దు పూజ చేసేటప్పుడు. ఎందుకంటే గనక నలుపు రంగు శనికి ప్రతీకమైన కనుక శుభకార్యాలకు ప్రతి పరిస్థితుల్లో మాంసాహారాన్ని కూడా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారాన్ని కూడా ముట్టకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి
మనం ఆ నీటిని కలుపుకోవాలి. మీతో పాటు మట్టి ప్రమిదను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని, ఆ తర్వాత మీరు తెచ్చిన పంచదార కలిపినటువంటి నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ ఒత్తులను అంటే ఈ 12 ఒత్తులను మీ జాతకంలోని 12 రాశులను 12 స్థానాలకు ప్రతీకగా చూస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును మీరు 2 చేతులతో నమస్కరించి మీ సంకల్పం అయితే చెప్పుకోవాలి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలకు మీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా అయితే ఆ చెట్టు దగ్గర మీరు చెప్పుకున్నట్లయితే గనక, అంటే చదువుల గురించి కానీ, ఉద్యోగం, వివాహం గురించి కానీ, ఏదైనా కానీ మీ మనసులోని భారాన్ని అంతా అక్కడ దించండి. ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ యొక్క మొరను తప్పకుండా ఆలకించి తీరుతారు. అంటే మనము 11 ప్రదక్షిణలు కూడా చేయాలి. 11 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకొని, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కనుక ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృపా కటాక్షం కూడా మీకు లభిస్తుంది. తప్పకుండా మీకు ఆర్థికంగా చిన్న చిన్నగా మార్పు అయితే కనిపిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ శత్రువులు మీ మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరదోష, చెరుదోషాలన్నీ కూడా మీకు అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అయిపోతాయి. మీ చుట్టూ ఒక దైవశక్తి అంటే దేవుని యొక్క కవచం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా మీ యొక్క ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోదు. మీరు వీలైనప్పుడల్లా అంటే కనీసం నెలకు ఒకసారైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల అఖండ దీపాన్ని చెప్పిన విధంగా రావి చెట్టులో, మీ రావి చెట్టు దగ్గర మీరు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో నమ్మకంతో, శ్రద్ధతో చేస్తారు. అంతే నమ్మకంగా, అంతే త్వరగా అయితే గొప్ప ఫలితాలను కూడా మీరు పొందుతారు. మీకు ఫలితం వెంటనే కల్పించకపోయినా కానీ నిదానంగా అయినా తప్పకుండా ఫలితం అనేది మీకు కనిపించి తీరుతుంది. ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది. తప్పకుండా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆస్తులైనా సరే, మీరు సుఖ సంతోషాలైనా సరే, గౌరవ మర్యాదలన్నీ పొంది ఉన్నతమైన జీవితాన్ని అయితే తప్పకుండా గడిపి తీరుతారు అనటంలో ఎటువంటి సందేహం అయితే అసలు లేదు. రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపించి తీరుతాడు. మీకు అండగా నిలుస్తాడు. ఈ యొక్క రాశి గలవారు సహజంగానే తెలివైన వారు, దైవభక్తి కలవారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప గొప్ప అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు. అలాగే రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో ఆర్ అనే అక్షరం అనేటువంటి వ్యక్తితో అయితే మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం పెద్ద ప్రమాదం అయితే కాదు, కానీ ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి అంటే మరి అందరూ ఆర్ అనే అక్షరంతో ఉన్న వాళ్ళని అయితే అసలు కాదు. మీతో ఉంటూ మీకు ఇంతకుముందు మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో ఏ వ్యక్తులైతే శత్రువులు ఉంటారో వారే ఇంతకుముందు మీతో గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. మరి అటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు తారసపడినా, మీ ముందు నిలబడినా కానీ, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించినా కానీ మీరే ఒక అడుగు వెనక వేసి పక్కకు తప్పుకోవడం ఎంతైనా మంచిది. అంతేకాని వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తగాదాలకు వెళ్ళడం అసలు ఏమాత్రం సరికాదు. ఒకవేళ మీకు వారికి బుద్ధి చెప్పాలనే ప్రయత్నం చేసినా ఆ తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది. మీ మనసు ఎంతో బాధపడవలసి వస్తుంది. తప్పకుండా అటువంటి వారి వలన మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి వ్యక్తి ద్వారా ఎటువంటి ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి మనం ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.